హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా మనకు 10,000+ వేకెన్సీస్ తోటి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా వీడియో అయితే క్లియర్గా చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇటువంటి అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకురావడానికి అయితే ఎక్కువగా ప్రయత్నం చేస్తాం కనుక సో ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ మీరైతే చూడవచ్చు, మన ఛానల్లో అయితే డైలీ నేనైతే జాబ్ నోటిఫికేషన్ అయితే పెడుతున్నాను. సో ఒకసారి అయితే వీటిని అయితే చూడండి. వీటికి సంబంధించిన మీ క్వాలిఫికేషన్ కనుక మీకు కనుక ఉంటే వీటికి కూడా మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ గురించి కానీ మనం చూసినట్లయితే మనకి ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి టైటిల్ తోటి మనకైతే ఇక్కడ రావడం జరిగింది. సో దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ అఫీషియల్ నోటిఫికేషన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ కాగ్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. దాదాపుగా మనకి ఇక్కడ చూసినట్లయితే 10,811 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు ఆడిటర్కి సంబంధించిన పోస్టులు 6,409 ఉన్నాయి. సో దానిలో తెలంగాణలో 220, ఏపీలో మనకు 144 పోస్టులు ఉన్నాయి. అండ్ అకౌంటెంట్కి సంబంధించి మీరు వేకెన్సీస్ చూసినట్లయితే 4,402 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు తెలంగాణలో 132 వేకెన్సీస్ ఉండగా ఆంధ్రప్రదేశ్లో 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అర్హత కనుక చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మనకైతే సంబంధిత స్థానిక భాషలో ప్రావీణ్యం అనేటువంటి ఉండాలి. అంటే మన లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే తెలుగు అనేది కంపల్సరీ వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు నేను క్లియర్గా మళ్ళీ నోటిఫికేషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలనేది. సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 19th 2021, అంటే ఫిబ్రవరి 19th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఆఫ్లైన్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ ఆఫ్లైన్ అనేటువంటిది స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనం పంపించవలసి ఉంటుంది. అది ఎప్పుడంటే మనకు ఫిబ్రవరి 19th లోపు మీరు ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ కన్సెంట్ అడ్రస్కి అయితే మనం అయితే పంపవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దీనికి మీరు మీ యొక్క సంబంధిత డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక అదర్ డీటెయిల్స్ కనుక మన యొక్క పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే, సో మొదటగా మనకి ఇక్కడ ఆడిటర్కి సంబంధించిన పోస్టులు కనుక చూసుకుంటే 6,409 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో ఇవన్నీ మనకు జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి సెంట్రల్ సర్వీస్ జాబ్స్ అన్నమాట. గ్రూప్ సి అండ్ నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్ జాబ్స్ కిందకి అయితే వీటిని అయితే చూడడం జరుగుతుంది. శాలరీ కనుక చూసుకుంటే లెవెల్ 5 ప్రకారం మనకు 29,200 నుంచి దాదాపుగా 90,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. చాలా మంచి శాలరీస్ అండ్ ఇవి మంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక ఖచ్చితంగా వీటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అయితే వర్తిస్తాయి. అంటే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనకి ఏదైనా డిగ్రీ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 years అయితే మనకు ప్రొబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలని ఒక 2 years అయితే మీకు అయితే ప్రొబిషన్ పీరియడ్ తర్వాత దీనైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, సో దీనిలో ఉన్నటువంటి ఈ ఏదైతే మనకు టోటల్గా ఆడిటర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కదా 6,409, సో దీనిలో 50% అనేటువంటి ఇక్కడ డిప్యూటేషన్ మీద అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిప్యూటేషన్ అంటే కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. డిప్యూటేషన్ అంటే అందులో ఉన్నటువంటి వర్కర్స్ తోటి కొంత ప్రమోషన్స్ తోటి అయితే 50% ఫిల్ చేస్తారు. అండ్ రిమైనింగ్ అంటే దీనిలో మనకి ఇక్కడ 6,409 అంటే దాదాపు ఒక 3,200 వేకెన్సీస్ అయితే మనకు డిప్యూటేషన్ ప్రాసెస్ కింద వెళ్తే మిగతా 3,000 వేకెన్సీస్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే ఫిల్ చేస్తారు. అంటే మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ విధంగా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవి మనకు ఆడిటర్కి సంబంధించిన వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు అకౌంటెంట్ జాబ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 4,402 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా సేమ్ మనకు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఆంధ్రప్రదేశ్లో మనకు 120 ఉన్నాయి. సో ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించినట్లయితే 132 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటికి కూడా సేమ్ మనకు 18 to 27 అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 2 years అనేటువంటిది మీకు ఇక్కడ ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత దీని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద అయితే చేయడం జరుగుతుంది. సేమ్ వీటికి కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే 50% అనేది మనకు డిప్యూటేషన్ ప్రాసెస్లో అయితే ఫిల్ చేస్తారు. అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులతో వీటిని అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 50% అనేటువంటి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే ఫిల్ చేస్తారు. సో అదేవిధంగా వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఏమైతే మనకి క్లియర్ అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ
మనకు దాని లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు మనకు ఏదైతే ఆఫ్లైన్ విధానంలో పంపించవలసిన లాస్ట్ డేట్ మాత్రం 19/2/2021 ఇచ్చాడు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేకుంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే తీసుకుంటారా అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకైతే నోటిఫికేషన్లో మాత్రం ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో ఫర్దర్గా వాళ్ళు వెబ్సైట్లో కనుక అప్డేట్ చేస్తారు కావచ్చు. ఒకవేళ అప్డేట్ చేసినట్టయితే కంపల్సరీ మరి మీకు మరొక వీడియో ద్వారా అయితే మీకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దీనికైతే ఆఫ్లైన్ విధానంలో అయితే మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ ద్వారా అయితే దీని యొక్క సెలెక్షన్స్ అనేది ఉంటాయి. సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక భారీ నోటిఫికేషన్ కింద అయితే మనం చూడవచ్చు. సో చాలా మంచి ఉద్యోగాలు, ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఎవరికి అయితే ఇది యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఒక మీకు యూజ్ లేకున్నా కూడా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి కూడా యూజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక వీడియోస్ను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, వారికైతే యూజ్ ఉంటుంది కనుక. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.